గురుగారు, శివారాధనకు ప్రదోష కాలం, రాత్రి కాలమే ఉత్తమమైన కాలంగా ఎందుకు చెప్తారు? శివనామస్మరణ చేసే సందర్భం 1440 నిమిషాలు, అంటే రోజంతా. అందులో అభిషేక సేవ నిర్వహించే సమయం సూర్యాస్తమయ వేళ. ఒక రోజులో 8 జాములుంటాయి. ఒక్కొక్క జాముకు 3 గంటల సమయం. ఈ 3 గంటల కాలాన్ని 4 జాములుగా విభజించినప్పుడు సూర్యోదయం 6 గంటలు మొదలుగా సూర్యాస్తమయం 6 గంటల వరకు ఇది వృద్ధి కాలం, విష్ణు సంబంధితం. పూజా సామాగ్రి సేకరించుకోవడం, శివాలయాన్ని శుభ్రపరచడం, ధ్యానం చేయడం, మారేడు మొక్కలను నాటి శివాలయంలో సంరక్షణ చర్యలు చేపట్టడం, ఇవన్నీ పూర్తి చేసిన అనంతరం సూర్యాస్తమయం ప్రారంభ వేళ 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు లింగోద్భవ కాలం అంటారు. 12 గంటల నుంచి 12 గంటల 6 నిమిషాల వరకు ఉండే కాలం. ఈ 6 గంటల ప్రమాణం అంటే 2 జాములు. సూర్యాస్తమయం అయిన తర్వాత వచ్చే మొదటి జాము అభిషేకం, రెండవ జాము ఇది కూడా అభిషేకమే. ఇలా ఎందుకు చెప్పారు అంటే, ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. 6 నుంచి 9 ఈ మధ్య సమయంలో పాలతో అభిషేకం చేయడం, 9 నుంచి 12 వరకు ఈ మధ్య సమయంలో పెరుగుతో అభిషేకం చేయడం, 12 నుంచి 3 వరకు అర్ధరాత్రి ఈ సమయంలో నేతితో అభిషేకం చేయడం. తేనె కాదు, ఇక్కడ నెయ్యి. తెల్లవారుజాము 3 గంటల నుంచి మరుసటి రోజు సూర్యోదయం 6 గంటల వరకు ఉండే 4వ జాము, ఈ సమయంలో తేనెతో అభిషేకం చేయడం. ఇలా రాత్రి సమయంలో వచ్చే 4 జాములలో కూడా పూజ చేస్తూ 4 యామముల పూజ అన్న పేరిట ఈ సంకల్పం పూర్తి చేసిన తర్వాత 6 గంటల అనంతరం మరుసటి రోజు సూర్యోదయం అయ్యే సమయంలో భస్మోదకం, బిలివోదకం, గంధోదకంతో అభిషేకం చేసి అప్పుడు అన్న నివేదన చెయ్యాలి, అన్నాభిషేకం చెయ్యాలి. పరమేశ్వర ఆరాధనలో అన్నాభిషేకం మహోత్కృష్టమైనటువంటి అంశం. పరమేశ్వరుడికి అన్నం అంటే ప్రీతి లేదు. భోజనం స్వీకరించేటటువంటి అవకాశమే లేని దైవం పరమేశ్వరుడు. భృగు మహర్షి శాపకారణం. కనుక అభిషేక ప్రియం శివం ఈ సూత్రాన్ని గుర్తులో పెట్టుకొని సాయంత్రం వేళ అర్ధరాత్రి, సంధ్యా సమయం, లింగోద్భవ సమయం 6 నుంచి 12 ఈ మధ్యలోనే శివాభిషేకం నిర్వహించాలి. ఇది విషయం.